గారికి భారత్ మాతా కీ. మేము సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ నుంచి వచ్చామండి. సిఏపిఎఫ్ అంటారు. సిఏపిఎఫ్ అంటే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ కలిపి సిఏపిఎఫ్ అంటారు. అంటే 7 సిస్టర్స్ అనమాట. వీళ్ళందరూ ఈ అన్ని డిపార్ట్మెంట్లో కలిపి చేశారు. మాకు 2012లో ఎంహెచ్ఏ ఒక ఆర్డర్ జారీ చేసిందండి. దాంట్లో ఏమైనా ఉన్నదని అంటే, మీకు ఏవైతే ఆర్మీ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నామో సేమ్ ఫెసిలిటీస్ మీకు కూడా ఇస్తాము అని చెప్పేసి 2012లో ఇచ్చారు సార్. ఆ మెమోరాండం అది అన్ని స్టేట్లకి సర్క్యులేట్ చేశారు సార్. ప్రతి స్టేట్లో కూడా ఉన్నది. మేము ఇప్పుడు బేబీ నాయక్ గారికి కలవడానికి వచ్చాము, ఎమ్మెల్యే గారికి. ఆయనకు అప్లికేషన్ ఇస్తాము సార్. మేము దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెడతాము. అన్నీ పెట్టిన తర్వాత దాంతో మాకు రిక్వెస్ట్ ఏంటంటే, మేము అర్ధ సైనిక బోర్డు ఏర్పాటు చేయడం కోసం మాకు ఆఫీస్ అంటూ కావాలి. ఆ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడానికి మేము వచ్చాము. ఇంకోటి ఏంటంటే, బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, సిఆర్పిఎఫ్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ. వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తారు. రేపు పొద్దున ఎవరు అటాక్ చేసినా సరే ఆ ఫస్ట్ అటాక్ ఎవరి మీదకి వస్తుంది? బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ వీళ్ళ మీదకే వస్తుంది. కాబట్టి బీఎస్ఎఫ్కి, మా సిఏపిఎఫ్కి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి మా రిక్వెస్ట్. అందు గురించే సిఏపిఎఫ్ అంటే ఎవరికి అంత తొందరగా తెలియదు. ప్రతి ఒక్కరి నోట్లో ఉండేది ఏంటంటే ఆర్మీ అని వస్తుంది. ఆర్మీ కాదండి, ఇక్కడ సిఆర్పిఎఫ్ కాదు, బిఎస్ఎఫ్ కాదు, సిఏపిఎఫ్ కాదు. ఇది సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్. దీంట్లో అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఆర్మీకి ఏ విధంగా ఫెసిలిటీస్ ఇస్తున్నారో అన్ని ఫెసిలిటీస్ కూడా ఏ సిఏపిఎఫ్ రిటైరీస్ పర్సనల్, సర్వింగ్ పర్సనల్ కూడా ఇస్తారని చెప్పేసి కోరుతున్నాను సార్. ఇది నేను తరపున స్టేట్ కోఆర్డినేటర్, నేను ఏపీకి, నా తరపున అందరికీ నమస్కారం చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నా పేరు రాజశేఖర్ కాళ్ళ, విజయనగరం పారామిలిటరీ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు మా పారామిలిటరీ సమస్యల్ని బొబ్బిలి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బేబీ నాయక్ గారికి తెలియజేయడం కోసమని మా రాష్ట్ర కమిటీ సభ్యులు, పక్క జిల్లాలైనటువంటి అనకాపల్లి, విశాఖపట్నం తొలక సభ్యులు, శ్రీకాకుళం యొక్క సభ్యులు, విజయనగరం మొత్తం టీము అందరం కూడా ఈరోజు బొబ్బిలి ఎమ్మెల్యే గారిని కలవడం కోసమని వచ్చాం. గతంలో కూడా మా యొక్క టీం సభ్యులు ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాల యొక్క ప్రతినిధులకి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పారామిలిటరీ ఫోర్సెస్ని డిఫెన్స్ ఫోర్స్తో పాటు సమానంగా చూడడం లేదు. వారికి ఉన్నటువంటి వసతులు, సౌకర్యాలు మాకు కూడా కల్పించాలని మా ఎప్పటి నుంచో కూడా మా వాళ్ళు అసోసియేషన్. నా పేరు జిఎస్పి సుబ్రహ్మణ్యం, విశాఖపట్నం అనకాపల్లి పారామిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ. మన భారతదేశ బోర్డర్ 15,106 కిలోమీటర్ బోర్డర్ ఉంది. బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు పాకిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డర్లోని డ్యూటీ చేస్తుంది నిరంతరం 365/24 అవర్స్. ఐటీబీపీ ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్ చైనా బోర్డర్లో డ్యూటీ చేస్తుంది రాత్రం పగలు. ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ నేపాల్ బోర్డర్లో నిరంతరం బోర్డర్లో డ్యూటీ చేస్తున్నాయి. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యాంటీ నక్సల్ ఆపరేషన్, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్, విఐపి దేశ భద్రత, యుఎన్ మిషన్ లో కూడా మన సిఆర్పి డ్యూటీ చేస్తుంది. సిఐఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ డ్యూటీ, మెట్రో ట్రైన్, ఇండస్ట్రియల్ ఏరియా, హై సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంది. ఇన్ని జవాన్లు ఇన్ని డ్యూటీలు చేశాక కూడా మా పారామిలిటరీ జవాన్లకి ఎవరూ గుర్తించలేదు. అందరూ అనుకుంటారు ఆర్మీ 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 అనుకుంటారు. బార్డర్ లో ఉండేది పారామిలిటరీ ఫోర్స్. పారామిలిటరీ ఫోర్సెస్ అంటే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్. వీళ్ళకి 23/11/2012 మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో జియో ఆర్డర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ జియో ఆర్డర్ ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దీనివల్ల మన పారామిలిటరీ సైనికులు సర్వీస్ చేస్తున్న వారు, రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళు, వారి కుటుంబ సభ్యులకి వివిధ రకాలుగా సమస్యలు ఉన్నాయి. మా పారామిలిటరీ జవాన్లు బార్డర్ లో డ్యూటీ చేస్తున్నారు. బార్డర్ లో డ్యూటీ చేస్తున్న తర్వాత అక్కడ చనిపోతుంటే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ దొరక్క పెన్షన్లు ఆగిపోయి ఫైనాన్షియల్ చాలా ఆర్థికంగా వెనకబడి ఉంటున్నారు. మా ఆఫీసులన్నీ కూడా సిజిఓ కాంప్లెక్స్ న్యూఢిల్లీలో చాలా మంది మన ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో చాలా మందికి హిందీ రాదు. మన దానికోసమే మా పారామిలిటరీ ఫోర్సెస్ కోసం ప్రతి జిల్లాలో కూడా
సైనిక్ బోర్డు, అర్ధ సైనిక్ బోర్డు కావాలని ఎమ్మెల్యే అన్ని జిల్లాల ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇచ్చుకుంటున్నాం. మన ఈ రోజు బొబ్బిలి నియోజకవర్గ శ్రీ బేబీ నాయని గారు ఎమ్మెల్యే గారిని కలిసి మా పారామిలిటరీ జవాన్లు వాళ్ళ సమస్యల కోసం మీ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా పారామిలిటరీ జవాన్లకి వాళ్ళ సమస్యలు తీరుస్తారని మీ మీడియా పూర్వంగా వినతిపూర్వంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్.